ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో అనేక సార్లు సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. కొన్నిసార్లు చాలా పెద్ద సమస్యలు వస్తాయన్నమాట. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోగలము అనేది మనం మార్గాలైతే వెతుకుతూ ఉంటాము. కానీ ప్రతి సమస్యకు దేవుడే పరిష్కారం అండి. సరే, ఒక సమస్యలో నుంచి కొట్టుమిట్టాడి బయటపడ్డాము అనుకున్న లోపల, కొంత రిలాక్స్ అవుతాము అనుకునే లోపల ఇంకో సమస్య మనల్ని వెంటాడింది అనుకోండి. అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము? నిజం చెప్పాలంటే మనం తట్టుకోగలిగిన దానికంటే ఎక్కువ శ్రమను దేవుడు మనకి ఇవ్వలేదండి. అలాగే బైబిల్‌లో ఇలా ఒక దృష్టాంతంలాగా మనకి పౌలు చరిత్ర మన ముందు ఉందనమాట. అపోస్తల కార్యంలో 27 అధ్యాయం, 28 అధ్యాయంలో పౌలుకొచ్చిన 2 శ్రమల గురించి నేను మీతో ధ్యానిద్దాం అనుకుంటున్నాననమాట. యాక్చువల్‌గా పౌలుని అంటే ఒక ఖైదీలాగా బంధించినప్పుడు పౌలుతో పాటు కొంతమంది ఖైదీలని ఇటలీకి తీసుకెళ్ళాలనుకుంటారనమాట. వాళ్ళు ఓడెక్కిస్తారు. కానీ దేవుడు పౌలుకి ముందే చెప్తాడనమాట. అంటే అది సేఫ్ జర్నీ కాదు అని. కానీ అక్కడున్న అధికారులు కానీ, ఆ ఓడకి కెప్టెన్ కానీ ఇతని మాటలు ఎంత మాత్రం లక్ష్య పెట్టరనమాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత తుఫానొస్తుంది. ఆ తుఫాన్‌లో ఇంక ఏం చేయలేక వాళ్ళు అంటే తీసుకెళ్ళిన వస్తువులను పడేయడం, అసలు బతుకుతామనే హోప్ ఎవ్వరికీ ఉండదనమాట. సో, వాళ్ళేం చేస్తారంటే చనిపోతామని భయపడుతున్నప్పుడు ఆ ఓడలో ఉన్న వస్తువులను బయట పడేసి, తర్వాత వాళ్ళు ఎన్నో రోజులు ఆకలితో, దప్పికతో అసలు బతుకుతామా అనే హోప్ లేకుండా వాళ్ళుంటారనమాట. సో, అలాంటి టైంలో దేవదూత ఈ పౌలుకి ప్రత్యక్షమై ఏం చెప్తుందంటే, "ఈ ఓడకే కానీ మీకెటువంటి ప్రమాదం ఉండదు" అని చెప్తారనమాట. సరే, మొత్తానికి ఓడ బద్దలవ్వడము, మొత్తానికి వాళ్ళొక ద్వీపానికి చేరుకోవడం జరుగుతుంది. సరే, అమ్మా! ఈ ఈ సముద్రం నుంచి బయటపడ్డాంరా దేవుడా అనుకుని వాళ్ళు ఆ ద్వీపం ఏందో తెలీదు కానీ వాళ్ళెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడ్డాను. ఎంత పెద్ద సమస్య అండి. నడి సముద్రంలో ఏమీ లేవు. అంటే ఆహారం లేదు, తుఫాను, ఓడ సరిగా లేదు. వీళ్ళెవరు బతుకుతామని వాళ్ళకి హోప్ ఉంటదండి. 1% అన్న హోప్ ఉంటదా? ఎవ్వరికీ హోప్ లేదు. ఒక్క పౌలుకి తప్ప. పౌలుకి కూడా ఎందుకొచ్చింది హోపు? దేవదూత మాట్లాడింది కాబట్టి వచ్చిందనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో సరే ఆ సమస్యని దాటి ఒక హోప్ వాళ్ళొక ద్వీపానికి చేరుకున్నారు. కనీసం ఆహారం దొరుకుతది, బతుకుతాము అనుకున్న టైంలో ఈ పౌలుని ఏం చేస్తదంటే ఒక విషసర్పం వచ్చి చేతిని పట్టుకొని కరుస్తదనమాట. ఆ ద్వీపంలో ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అయ్యో! ఈ సముద్రంలో తప్పించుకోగలిగాడు గానీ, ఈ వ్యక్తి అంటే ఇతను చాలా చెడ్డవాడిలాగున్నాడు. దేవుడు వెళ్లి ఇతన్ని పనిష్ చేస్తున్నాడు అనుకుంటారు. ఆ పనిష్మెంట్ నుంచి తప్పించుకున్నాడు కానీ, ఈ పామైతే ఇతన్ని కరిచింది. సో, ఇతనైతే ఈ పాము విషం నుంచి తప్పించుకోలేడు. ఇతను ఖచ్చితంగా చనిపోతాడని ఎంత దుర్మార్గుడో ఇతను అనుకుంటాడనమాట. అయితే కొద్దిసేపు వాళ్ళు గమనిస్తా ఉంటారు. ఏంటి ఇతనికి చెయ్యి వాసిపోయి చనిపోతాడు అని. కానీ పౌలు ఏం చేస్తాడు, జస్ట్ ఆ చేతికి పట్టుకున్న పాముని అట్లా మంటల్లోకి ఇదిలిచ్చేస్తాడనమాట. ఇదిలిచ్చేసిన తర్వాత అతను చనిపోవడం కానీ, అతను ఒళ్ళు వాయడం కానీ ఏమీ జరగదు. ఆ ద్వీపం వాళ్ళు అది చూసి ఎంత ఆశ్చర్యపడతారంటే, ఇతను నిజంగా దేవుని స్వరూపము అని. ఎందుకంటే, ఆ పాము కరిచిన వాళ్ళెవరు బతకరనమాట. కానీ ఇతనికి ఆ విషం ఏమీ చేయలేకపోయింది. కాబట్టి అంటే ప్రతి శ్రమలో మనకొక పెద్ద మేలు దాయబడి ఉంటదండి. ఇక్కడ ఆ ఓడలో ప్రయాణించడం వల్ల పౌలుకి అక్షరాల 276 మంది ఖైదీలు ఆత్మలు దొరుకుతాయన్నమాట. దేవుడి వైపు వాళ్ళు మరలుతారనమాట. అలాగే ఆ పాము కరవడం వల్ల ఆ ద్వీపంలో వాళ్ళకి దేవుడి గురించి చెప్పడానికి, వాళ్ళని దేవుడిలోకి నడిపించడానికి ఉపయోగపడుతుంది. మన శ్రమలనేది మనం దేవుని సువార్తను ప్రకటించడానికి, ఆయన్ని మహిమపరచడానికి ఒక వెహికల్ లాగే తప్ప, మనం నష్టం చేయడానికి, మనం నాశనం అవ్వడానికి మన శ్రమలు రావండి. గుర్తుపెట్టుకోండి, మన శ్రమల్లో దేవుడు మనకి అత్యధికమైన విజయం ఇచ్చి, అలాగే ఘనతను, ఆత్మీయ మేలును మన కొరకు దాచిపెట్టుంటాడు. కాబట్టి దిగులు పడకండి, వేదన చెందకండి. దేవుని కొరకు వెయిట్ చేయండి. ఆ సమస్యలు పరిష్కారం కొరకు. ఎదురు చూసే వాళ్ళ ఉందామా? ప్రైజ్ ది లార్డ్.